హాయ్ అండి అందరికీ. మేమైతే తోటకొచ్చేసామండి. ఇటువైపు షార్ట్ కట్ అంట, స్వస్థతశాల వెనకమాల. మేము కొత్తగా వచ్చేసాము, 2 వారాలను బట్టి వస్తున్నాం అన్నమాట. ఇటు వాహనాలు ఏందండి, అన్నీ ఇటువైపే. ఆటోలు, కార్లు, బైకులు, స్కూటీలు మొత్తం ఇటువైపే పెట్టుకోవాలి. కార్లకు ఒకవైపు, మళ్ళీ స్కూటీలు, అన్ని బైకులు ఒకవైపు, ఆటోలు ఒకవైపు, ఇలాగా పెట్టుకోవడానికి అన్నీ కట్టారండి. ఎంత ప్లేస్ అండి! మొత్తం పొలం అంతా వీళ్ళే కొన్నట్టున్నారు. ఇదిగోండి, ఈ రూట్ అయితే డైరెక్ట్గా మనుషులు నడిచే రూట్ అనమాట. అది డైరెక్ట్గా చర్చి వైపు లోపలికి వెళ్ళిపోయిద్ది. చూడండి జనాలు, ఆటోలు చూసుకున్నారా? ఏంది చుట్టుపక్కల ఊళ్ళు ఏందండి, ఎంతెంత దూరం నుంచి వస్తున్నారో నాకే ఆశ్చర్యం వేస్తుంది. మేము కొత్త అండి ఇటు రావడం. ఎందుకంటే నేను పెద్దగా తోటకు వచ్చేదాన్ని కాదు. ఏదంటే మా ఇంటి దగ్గర చర్చి ఉంది, లేదా ఇంకో చుట్టుపక్కల ఏదైనా పెద్ద చర్చి, అక్కడ బాగుంది అక్కడ బాగుంది అంటే అట్ట తిరిగేవాళ్ళం, కానీ తోటకు మాత్రం వచ్చేవాళ్ళం కాదండి మేము. అదిగోండి మా ఆయన స్కూటీ ఎక్కడో చివరి పెట్టి వస్తున్నారు. నేను ఎంతకీ ఇక్కడే నుంచున్నాను అనమాట. అసలు ఈయనకు ఇంకా ఎప్పుడైతే రిటైర్డ్ అయ్యారో ఇంకా అప్పటి నుంచేనండి ఇవన్నీ చూడాలని, మందిరాలకి వెళ్ళాలని మాకు కొంచెం ఇష్టం కలిగి ఇలా వస్తున్నాము. నిజం చెప్తున్నాం, మాకైతే ఈ తోట పెద్దగా తెలియదు, అందుకే మీకు పెడుతున్నాను అన్నమాట. అది ఏంటండి, ముస్లిమ్స్ కూడా వస్తున్నారండి చర్చికి. నాకే ఆశ్చర్యం వేసింది అనుకోండి. ఆశీర్వాదం పొందుకునేటప్పుడు ముస్లిమ్స్ ముందుగా అడిగి లైన్లో నుంచొని మరీ ఆశీర్వాదం పొందుకుంటున్నారు. నేనైతే బిత్తరపోయాను. ఇంత జనం అంటే అండి, వాళ్ళు అనుకున్నవి నెరవేరకపోతే వస్తారా? నాకు అందుకు ఆశ్చర్యం వేసింది అనుకోండి. అందుకే మేము బీరు పోకుండా ఖచ్చితంగా సోమవారం హ్యాపీగా వస్తున్నాం. చూసారా? ప్రేయర్ అయిపోయాక ఇదిగోండి చర్చిలోనే ఇంక లైన్గా నుంచోవటం. ఆశీర్వాదం అంటే ఇదేనండి. చూడండి, మీరు తెలియని వాళ్ళకి చూపిస్తున్నాను. మగవాళ్ళు ఒక లైను, ఆడవాళ్ళు ఒక లైను. చూసారా? మగవాళ్ళు ఒక చక్కగా లైన్గా నుంచున్నారు. ఆడవాళ్ళు చూడండి 2 లైన్లు కలుపుకొని 3 లైన్లు కలుపుకొని నుంచున్నారు. వాళ్ళు ఎంత మొత్తుకుంటున్నారో వెంటలా నెట్టుకుంటున్నారనుకో. ఈ భోజనాల దగ్గర, వీటి దగ్గర ఏదిగా అది అలా అన్నమాట వీళ్ళు. లైన్ కాదుకోండి. అసలు పాస్టర్ గారిని మెచ్చుకోవచ్చండి. చూడండి ఎంత ఓపికతో, ఎంత వేల మందికి ఆశీర్వాదం ఇస్తున్నారు. నుదుటిపైన సిలవేయటం, నోట్లో ఇది ఆయిల్ వేయటం, చేతిలో ఆయిల్ వేయటం. అది బాగా ప్రేయర్ చేసి తీసుకొస్తారు, పాస్టర్ గారు ఇస్తారనమాట. అది మనం తల మేనట్లాగా అనుకోవాలి. చూసారా?